ఇసుక అక్రమ రవాణాను నిరసిస్తూ జమ్మికుంటలో బీజేపీ నాయకులు ఆందోళన బాటపట్టారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలంటూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సామాన్య ప్రజలు ఇండ్లు నిర్మించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తుందని ఆరోపించారు. ఇసుక క్వారీలు ప్రారంభించిన ఇతర జిల్లాలకు తరలివస్తున్నారని ధ్వజమెత్తారు. 2000, 3000కు ఒక ట్రాక్టర్ ఇసుక దొరికేదని ఇప్పుడు 7000 నుంచి 8000 వరకు ట్రాక్టర్ ఇసుక దొరకటం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో బుక్ కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబడ్డారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టి తక్కువ ధరకే సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, హుజురాబాద్ ఉప ఎన్నిక 2021లో జరిగినప్పటి నుండి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్పు ఎమ్మెల్సీగా ఉండి ఆ 2.5 సంవత్సరాలు మానేరు వాగు నుండి అక్రమంగా వేలాది ట్రిప్పులు లారీలలో హైదరాబాద్ ఇతర జిల్లాలకి పట్టణాలకి తరలిపోతుంటే కూడా అడ్డుకోలేదు. ఈనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన ఎంత కమిషన్ తీసుకుంటున్నాడు, ఆయనకు ఎంత ముట్టుతున్నాయని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఇల్లు నిర్మిస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకొని 5 లక్షలు ఇస్తున్న పేద ప్రజలకు అని చెప్పి చెప్తుందో ఈ కుడి చేత ఇచ్చి ఎడం చేత లాక్కుంటుంది. ఎలాగంటే ఈ రోజు మాకు జమ్మికుంట పట్టణానికి 10 కిలోమీటర్లు ఉన్నటువంటి విలాసాగర్ కానీ, గండ్రపల్లి కానీ, తనుగుల కానీ అక్కడ నుండి ఇసుక మాకు 1500 నుండి 2000 లోపల ఒక ట్రిప్ వచ్చేది. ఈనాడు 6500 నుండి 8000 రూపాయలకి బ్లాక్లు అమ్ముతున్నారు. టోకెన్ విధానాన్ని పెట్టారు, ఆన్లైన్ సిస్టమ్ అని పెట్టారు, ఏది పని చేయట్లేదు. కేవలం 6500 నుండి 8000 రూపాయల ట్రిప్పుకు డబ్బులు ఇస్తేనే ఇసుక పేద ప్రజలకు అందుతుంది. అంటే దీంట్లో ఒక ట్రిప్పుకి 4500 నుండి 5000 రూపాయల ట్రిప్పుకి కాంగ్రెస్ నాయకులకు కానీ స్థానిక ఎమ్మెల్యేకి కమిషన్ ఇస్తుందని చెప్పి ప్రజలందరూ చర్చించుకుంటున్నారు.